జై శ్రీకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లా చందన యూట్యూబ్ ఛానల్. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అస్సలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. నా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, నా ఫేస్ చూపించకుండా ఎంతమంది నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని. థ్యాంక్ యూ అండి అందరికీ. అందుకే అండి ఈ హ్యాపీనెస్లో నేను బ్రెడ్ హల్వా చేసుకుంటున్నాను. నేను ప్రజెంట్ ఊర్లో ఉన్నాను. బ్రెడ్ హల్వాకి కావాల్సిన అన్నీ లేవు, బట్ ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేసేసాను. జస్ట్ షుగర్, వాటర్, అలాగే బ్రెడ్, కొన్ని పాలతోటి చేసేసాను. ప్లీజ్ ఏమనుకోకండి, అందులో ఏం వేయకుండా చేసేసిందని. ఈజీ అండ్ టేస్టీ బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేయండి. నేను ప్రాసెస్ అయితే చెప్పట్లేదు, ఎందుకంటే చేయనికి కూడా ఏం లేదు. సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది. మనకి 500 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కరెక్ట్గా రాఖీ రోజే అయ్యారు. ఐమ్ వెరీ హ్యాపీ అండి. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నన్ను ఆఫ్ కెమెరా మాట్లాడమంటే ఎన్నైనా మాట్లాడతాను, బట్ ఆన్ కెమెరాలో మాట్లాడాలి అంటే అసలు అవతనే లేదు. నా వాయిస్ నచ్చకపోతే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నాకు ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు అందరితోటి. అందుకే నాకు కొంచెం గిల్టీగా ఉండి ఇంతవరకు వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ చేసినా ఎక్కువ వ్యూవర్స్ రాలేదు నా వాయిస్కి. బట్ ఇప్పటి నుంచి ఖచ్చితంగా నా వాయిస్లోనే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ బ్రెడ్ హల్వా. చెప్పాను కదా డెకరేట్ చేయడానికి కూడా ఏం లేదు అని, అందుకే బ్రెడ్ కట్ చేసిన తర్వాత మిగిలిన పీసెస్ తోటి అలా చేసేసాను. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. కొంచెం చక్కెర ఎక్కువైంది, పర్లేదు. మీ దగ్గర కూడా ఏమీ లేదు, ఏదో ఒకటి తినాలి అనిపిస్తున్నప్పుడు మాత్రం ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రెడ్ హల్వా చేసిన తర్వాత నేను బయటికి వెళ్ళాను. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టమైన ప్లేస్ అండి ఇది. అదేనండి సర్కార్ బాయి. ప్రజెంట్ అందరూ మినరల్ వాటర్, ప్యూరిఫై వాటర్ అని పోతున్నారు, కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి బావి వాటర్ అంటేనే చాలా ఇష్టం. చిన్నప్పుడు స్విచ్ వేస్తే వచ్చే వాటర్ కాదండి, చిన్నప్పుడు చేదుకొని తాగేవాళ్ళు, చాలా బాగుండే అప్పుడు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు వాళ్ళు చేదుకోవడం ఏం అవసరం లేదనేసి ఇలా మోటార్ పెట్టించారు. ఇప్పటికన్నా నాకు అప్పుడే బాగా నచ్చింది. మీకు ఫ్రూట్ చూపించా కదా, దాని పేరు కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ కోసం సిటీస్లో అందరూ 100-200 పెట్టి కొనుక్కొని తింటుంటే బ్లడ్ వస్తుందని, మా ఊర్లో మాత్రం అదేంటో తెలియనట్టే ఉన్నారండి. అసలు దాన్ని తినడం కూడా కాదు కదా, చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోతున్నారు. నేను చూసాక ఇంత టేస్టీ ఉన్నాయి ఆ ఫ్రూట్స్, పుల్ల పుల్లగా, తీయగా చాలా బాగున్నాయి. మీ ఇంటి దగ్గర కనిపిస్తే మీరు ఏం చేస్తారో చెప్పండి. అండ్ ఇది మా చిన్నానమ్మ వాళ్ళ ఇల్లు అండి. ఎంత బాగా చేశారో కదా. ఊర్లో నేచర్ అండి, అసలు ఎంత బాగుంటుందో. సిటీస్లో ఎంత కావాలనుకున్నా దొరకదు. నాకు ఇవి ఊళ్ళో దొరికాయి, ఇవి అంటే నాకు చాలా ఇష్టం. మీకేంటో తెలిస్తే చెప్పండి. అండ్ ఆ రోజు ఈవినింగ్ అండి, ఇది ఎంత బాగుందో చూడండి. సన్సెట్ అసలు ఎంత క్యూట్గా అనిపిస్తుందో అసలు నాకు రాఖీ రోజు అయితే. ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి వెనకాలండి నేచర్, అసలు ఎంత బాగుందో అసలు.